ఈ సమయం కొరకై దేవుని వాక్యంలో నుండి ఒక 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 3 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు నాతో కలిసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రార్థన చేసుకు. ప్రేమగల ప్రియమైన తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, నీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించుట్లో మీరు చేసిన సహాయం కొరకై స్తుతులు స్తోత్రాలు. ఆరాధన చేయగలిగిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. మిగిలిన వారు కూడా ప్రభువా నీ సన్నిధిలో జిహ్వా ఫలం అర్పించగలుగుడు కొరకై వారిని సిద్ధపరుస్తూ రండి. ఈ సమయంలో మరి నీ శరీరక్తాల్లో ఏకీభించక పూర్వం నీ వైపు చూస్తున్నాం. మరొక్కసారి నీ వాక్కు దయచేయండి. నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ అభిషేకం దయచేయండి. నీ మాటలు మాత్రమే ఈ స్థలంలో ప్రకటించబడ్డానికి సహాయపడండి. నా ఆలోచనలు కొట్టివేసి కేవలం బూరగా మాత్రం ఉంచి నీ ఉద్దేశములు నెరవేర్చండి అని మనవి చేసుకుంటున్నాం. మోకరించిన వారందరూ కూడా వారి ప్రాణ ఆత్మదేహములు నీ సన్నిధి యందు లక్ష్యముంచుట కొరకు సహాయపడండి. మా లక్ష్యం, మా గమనం, మా ధ్యానం పాడు చేసే శత్రువుపై మాకు కావలసిన విజయం దయచేయండి. ఎవరు కానీ ప్రభువా తండ్రి స్వేచ్ఛగా తిరగకుండా ఇది దేవుని మందిరం అని ఎరిగి భయముతో భక్తితో ఉండేదాని కొరకై సహాయపడుతూ రండి. సమయం దీవించండి. నీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ ఆత్మ సహాయం కోరుకుంటూ మీ సింహాసనం, మీ ఆధిపత్యం, మీ అధికారం సమస్తము కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ప్రాక్టికల్ ఫెయిత్ అంటే ఏమిటి అంటే అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసము, అనుభవపూర్వకమైనటువంటి పరిశుద్ధత ఏ విధముగా కలిగి ఉండాలి అనేటువంటిది అనేకమైన భక్తుల్ని ఇక్కడ ఉదాహరిస్తూ వచ్చారు. మనం విశ్వాసులం, మనం పరిశుద్ధులం, నిజము దేవుని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం, శుద్ధి చేయబడ్డాం, నీతిగా తీర్చబడ్డాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, శరీరక్తాల్లో ఏకీభిస్తున్నాం. అయితే అనుదిన జీవితంలో ప్రాక్టికల్గా మనము ఏ విధంగా చూపిస్తున్నాము, అనుభవిస్తూ ఉన్నాము అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించాలి. మన భక్తి మరి ఏ విధముగా దేవునికి మన పితరులు ఏ విధంగా ఇష్టలుగాను మరి అంటే ఆయనకి అనుకూలుగాను ఆయన్ని సంతోషపెట్టేవారుగాను ఏ విధంగా జీవిస్తూ వచ్చారు. దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామంటే అన్ని విషయంలో ఆయన సంతోషపెడుతూ ఆయనకి తగినట్లుగా నడవాలని కొలసీ 1:9-12 రాసిన వచనాల్లో ఉంటుంది. అన్ని విషయాల్లో ఆయన సంతోషపెడుతూ ఆయనకి తగినట్లుగా నడవాలని ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అటువంటి భక్తుల గురించి చక్కగా రాస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము అందరినీ చూడం, కానీ మనం చదువుకున్నటువంటి 3 వచనాల్లో ఒక గొప్ప భక్తుని గురించి రాయబడి ఉంది. ఆయన మోషే. ప్రాక్టికల్గా విశ్వాసం అంటే ఏమిటి అనేది ఎలా రుజువుపరిచారు, పరిశుద్ధత అనేటువంటిది
ఏ విధంగా తన జీవితంలో ఆయన కొనసాగిస్తూ వచ్చాడు, ఆయన దృష్టి, ఆయన గమనము, ఆయన ఆలోచన వేటి మీద ఉంటూ వచ్చిందనేది ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాల్లో 3 సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి అంటే, మోషే మరి ఆయన చేసినటువంటి సాక్రిఫైసెస్ ఏమిటి, ఆయన చేసినటువంటి సమర్పణ ఏమిటి, త్యాగం ఏమిటి. రెండోది ఆయన చాయిస్ ఏంటి, ఆయన ఏం కోరుకుంటూ వచ్చాడు, ఏం చూస్ చేసుకుంటూ వచ్చాడు, ఏం సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. మొదటిది ఆయన విడిచిపెట్టినటువంటి సందర్భాలు, రెండవది ఆయన కోరుకున్నటువంటి సందర్భాలు, మూడవది ఎందుకు ఆయన విడిచిపెట్టి ఎందుకు కొన్నిటిని కోరుకున్నాడు. ఈ 3 వచనాల్లో 3 సందర్భాలు ఉన్నాయి. కొన్ని నిమిషాలు వాటిని మనము ధ్యానం చేసేదాని కొరకని ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం ఏం చూస్తామంటే, మోషే ఆయన మరి గొప్ప దైవజనుడు, మనం ఎరుగుదాం. దేవుని వాక్యంలో చూస్తే దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందినవాడు. ఏమిటి ఆయన సాక్ష్యము? భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే, మరి అతని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అలానే మరి ఇంకా తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా ఆయనను గురించినటువంటి అనేకమైన వాక్యాలు రాస్తూ వచ్చాడు. ఈ రోజుకి కూడా మనం ఏం చదువుతామంటే, ఆయన వంటి ప్రవక్త అంతకు ముందు పుట్టలేదు, ఆ తర్వాత కూడా పుట్టలేదు అని చదువుతాం. దేవుడు ఈ విధంగా ఆయనను గణపరచడానికి, ఆయనను గొప్ప చేయడానికి ఏమిటి అసలు ఆయన యొక్క జీవితం ఏమిటి అనేది కనుక మనం చూస్తూ వస్తే, నిజమే ఆయన తొందరపాటు మనం చూస్తాము, చాలా తొందరపడ్డాడు. ఆయన మహా కోపిష్టి అని కూడా మనం చూస్తాము. దేవుని వాక్యంలో తొందరపడి ఉద్రేకంతో వయసును బట్టి తనకుండే జ్ఞానాన్ని బట్టి ఏ విధంగా ప్రవర్తించాడో వాక్యంలో ఉంది. అదే సమయంలో ఆయన కోపం కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయినప్పటికీ దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప భక్తుల్లో ఆయన్ని కూడా ఉంచినాడు, ముందుగా ఉంచినాడు. ఏమిటి కారణం అంటే, ఆయన చేసినటువంటి సమర్పణ, ఆయన చేసినటువంటి త్యాగము ఏమిటి, ఆ సాక్రిఫైసెస్ అనేటువంటిది కానీ మనం చూస్తూ వస్తే మనం ఎరుగుదుము. ఆయన స్టేటస్ ఏంటి చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూస్తామంటే, నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనములో ఆయన స్టేటస్ చాలా చక్కగా రాయబడి ఉంది. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చెను. ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆయన స్టేటస్ ఏంటి అంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అది చదవడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ మనం ఆ స్థానము కనుక ఒక్కసారి ఆలోచించగలిగితే దాని యొక్క ఔన్నత్యము, గొప్పతనము ఏమిటది అంటే, వన్ డే హీ విల్ బి ద కింగ్. ఆయన రాజు కాబోతాడు. ఒక రోజున ఆయన రాజు అవుతాడు. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అది చాలా పెద్ద ర్యాంక్ అది లోకంలో. ఐగుప్తు అనేది కనుక మనం చూస్తూ వస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా సివిలైజేషన్ లేనప్పుడు, నాగరికత అనేది లేనప్పుడు ఐగుప్తులో ఉంటూ వచ్చింది. అటువంటి
నాగరికత ఔన్నత్యము కలిగినటువంటి ఆ గొప్ప దేశానికి ఆయన రాజు కాబోతున్నాడు. కారణం ఏంటంటే ఫరో కుమార్తె ఆయనను కుమారుడుగా స్వీకరించింది. నదిలో నుండి తీసి ప్రాణాపాయం నుండి కాపాడి తనకు కుమారుడిగా స్వీకరించింది. మనం ఆయన గురించి వాక్యములు ఏం చూస్తామంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనములో మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి చాలు ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించినవాడు. కారణం ఏమిటి? అన్ని విద్యలు ఒకేసారి ఎలా నేర్చుకుంటారండి? ఎవరైనా ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్నో పోస్ట్ గ్రాడ్యుయేట్స్నో చూస్తాం, సైన్స్ గ్రాడ్యుయేట్స్ని చూస్తాం, లేదంటే మ్యాథ్స్ వాళ్ళని చూస్తాం, లేదంటే మరి పొలిటికల్ సైన్స్ చూస్తాం, కెమిస్ట్రీ చూస్తాం, ఫిజిక్స్ చూస్తాం. ఏదో ఒక్క సబ్జెక్ట్లో నిష్ఠాతుడై ఉంటాడు. కానీ మోషేను గురించి ఏం రాయబడిందంటే సకల విద్యలందు ప్రవీణుడు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మనం చూస్తూ వస్తే ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దానికి ఆరిజిన్ 5 పుస్తకాలే. మీరు సైన్స్ తీసుకోండి, మెడిసిన్ తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, లేదండి ఇంకేదైనా రీసెర్చ్ ఏదైనా చేయండి, వాటన్నిటి యొక్క ప్రారంభం 5 పుస్తకాల్లో ఉంటుంది. మోషే రాసినటువంటి 5 పుస్తకాల్లో. ఈ 5 పుస్తకాలకు వేరుగా మరి ఏ సైన్సు లేదు, ఇంజనీరింగు లేదు. ఆ మోషే ఐగుప్తీల సకల విద్యలయందు ప్రవీణుడు. ఈ రోజును కూడా చూస్తాం. ప్రపంచంలో 7 వండర్స్ ఉంటే అందులో ఐగుప్తులో ఒకటి ఉంది. ఏంటది? పిరమిడ్స్. చచ్చినోడిని ఎన్ని సంవత్సరాలైనా సరే బ్రతికినట్టుగా చూపించగలరు వాళ్ళు. అది వాళ్ళ టెక్నాలజీ, అది వాళ్ళ వైద్యం, వాళ్ళకు ఉండే డాక్టర్లు. అటువంటిది ఇక్కడ మోషేను గురించి మనం ఏం చూస్తున్నామంటే ఐగుప్తు యొక్క సకల విద్యలయందును ప్రవీణుడు కలిగిన వాడు. ఇది ఆయన స్టేటస్ అయితే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే తర్వాత వచనాల్లో మనం ఏం చూస్తాము? హెబ్రీలు 11వ అధ్యాయంలో, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24, 26 చివరి మధ్యలో ఏముందంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఇష్టపడల, ఒప్పుకొనలేదు. అక్కడ ఉన్న మాట మీ బైబిల్ అంటే వాక్యంలో మనం చూస్తే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. సో ఆయన సాక్రిఫైస్ ఏంటి? ఆయన త్యాగం ఏంటి అంటే మొట్టమొదట ఆయన స్టేటస్, ఆయన ర్యాంక్ అనేటువంటిది మనం ఎరుగుదాం. అది చాలా లగ్జరీస్గా ఉంటుంది. ఎందుకంటే రాజు యొక్క కుమారుడు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ తర్వాత రాయల్ ఐడెంటిటీ, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ది ఈజిప్ట్, యువరాజు ఐగుప్తికి. అయితే ఇప్పుడు తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఆయన చేసిన సాక్రిఫైసెస్లో ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అనేటువంటిది. కావలసినటువంటి అన్నీ ఉన్నాయి. విద్య ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు రాసిన మాట ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకోలే. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ. రెండో డినాయిల్ ఏంటి అంటే మరలా చదువుదామా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం ఇప్పుడు చదివారు కదా, మరలొకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. సకల విద్యలను అభ్యసించి, ఆ మాట చూడండి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. స్కిల్డ్. మామూలుగా చదువు ఉంటే సరిపోదు. కొన్నిసార్లు చదువు ఉంటుంది కానీ వాళ్ళ కామన్ సెన్స్ ఉండదు,
చదువు ఉంటుంది కానీ మాట్లాడడం రాదు. ఆ చదువులో తప్పితే మరి ఎందుకు పనిచేయరు. మోషే అటువంటి వాడు కాదు. ఐగుప్తు యొక్క సకల విద్యలందు ప్రవీణుడు. అదే సమయంలో ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మాట యందును కార్యముల యందును ప్రవీణుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో రాజు అవడానికి కావలసినటువంటి అర్హతలన్నీ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. దావీదుని గురించి మనం చూస్తాం. ఆయన రాజు అయిన తర్వాత అంట చూడండి 78వ కీర్తనలో ఆయన ఎలా రాజరకం చేశాడు. చాలామందిని రాజులను చూస్తాం, చాలామంది ప్రభుత్వాలను చూస్తాం, చాలామంది నాయకులను చూస్తాం. కానీ ఇక్కడ మోషేను గురించి మనం చూసే మాట కానీ లేదంటే దావీదుని గురించి ఇక్కడ మనం ఏం చూస్తామంటే 78వ కీర్తనలో 72వ వచనం. 72వ అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. సో నడిపించేదానికి కావలసినటువంటి నేర్పరితనం, ఆ స్కిల్నెస్ అనేటువంటిది, స్కిల్ అనేటువంటిది అది ఒరిజినల్గానే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమి చేయలేదు వాళ్ళు, ఒరిజినల్గానే దేవుడు వారికి ఇచ్చాడు. ఎవరు వాళ్ళు? మోషేని చూస్తూ వస్తే. సో ఇప్పుడు మనము దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఈ విధముగా మోషే ఆయన చదువు, ఆయన నైపుణ్యము, ఆయనకు ఉండేటువంటి ఈ యొక్క స్టేటస్సు, ర్యాంకు, కంఫర్ట్సు, అదే సమయంలో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, రూలర్, పరిపాలన చేసేవాడు, అధికారి. ఆయన అధికారి మాటలందు కార్యములందు ఎంతగానో. సో ఒకవేళ వాళ్ళ స్టేటస్ చూడండి, వాళ్ళ స్టేటస్ మనం గమనిస్తే మనకు అర్థం కావాలంటే మన దేశంలో ఒకవేళ ఎవరి పేరు చివరైనా నెహ్రూ కానీ గాంధీ కానీ ఉంటే వాళ్ళు ఏమైపోతారు? దేశానికి నాయకులు అయిపోతారు, దేశానికి భక్తులు అయిపోతారు. జస్ట్ వాళ్ళకు ఉండే బెస్ట్ క్వాలిఫికేషన్ ఏదంటే చివర ఏదైనా ఒక గొప్ప దాని గురించి పోట్లాడుకుంటున్నారు. చెల్లికి రాదని, అన్నయ్యకి రాదని, తమ్ముడికి రాదని, ఇవన్నీ మనం రాజకీయాల్లో చూస్తుంటాం. ఎందుకంటే ఆ లెగసీ కొరకు పోట్లాడుతుంటారు. అంటే ఆ డైనెస్టీ వారసత్వం కొరకు వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు. నేనంటే వారసుణ్ణి నేను అని. అవునా? చూస్తున్నామా కదా? ఎంతోమంది మన రాష్ట్రంలోనూ చూస్తున్నాం. అదేంటి, అది పెళ్ళి అయిపోయింది కదా, ఆ పేరు ఎలా పెట్టుకుంటారో అని. ఆ పేరే పెట్టుకుంటాను అంటే నేను ఇంకొక, ఎందుకంటే ఆ పేరుకుండే ఏదో కొద్దో గొప్ప ఇన్ఫ్లుయెన్స్. అటువంటిది మోషే చేసినటువంటి సమర్పణ ఏంటయ్యా అంటే, మోషే యొక్క త్యాగం ఏంటయ్యా అంటే, ఆ యొక్క ర్యాంకు, ఆ స్టేటస్సు, ఆ అధికారము, ఆ కంఫర్ట్సు, ఆ లగ్జూరియస్ లైఫు కదా, వీటన్నిటినీ కూడా. అవే కాదు, ఇంకా మనం చూస్తూ వస్తే తర్వాత ఆ పేరులో ఉండే ఆనందం అటువంటిది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. మనము ఒక ఇల్లు కొనుక్కున్న రోజున చాలా సంతోషిస్తూ ఉంటాం, ఒక ఉద్యోగం వచ్చిన రోజున సంతోషిస్తాం, ఒక కొడుకు పుడితే సంతోషిస్తాం, కూతురు పుడితే సంతోషిస్తాం. అసలు కొన్నిసార్లు ఈ రోజుల్లో ఉద్యోగంలో సెలవు దొరికితేనే పెద్ద సంతోషం అయిపోతుంది. పరలోకంలో సీటు వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే సెలవులు కూడా ఇవ్వట్లే. నిన్న చాలామందికి లేదు, ఈరోజు కూడా కొన్ని సెలవు ఇస్తే అమ్మాయి అన్నట్టుగా ఉంది. అంటే ఈ లోకంలో మనం ప్రతిదానికి సంతోషిస్తుంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడైతే ఎంత సంతోషించవచ్చు? అసలు ఆటంకమైనా ఉంటుందా? ఈ లోకంలో ఉండే సుఖము, సౌఖ్యము, ఆనందము, ఈ వరల్డ్లీ ప్లెజర్స్ ఉన్నాయి చూసారా? మీరు ప్రసంగి 1వ అధ్యాయంలో చూస్తే సొలొమోన్ అంటాడు, ఏం చెప్తాడంటే, నా ముందున్నటువంటి వారు అనేకుల కంటే విశేషమైనటువంటి జ్ఞానం సంపాదించాను, నా ముందున్నటువంటి వారి కంటే విశేషమైనటువంటి ఆస్తి సంపాదించాను అని చెప్తూ ఒక మాట అంటాడు. నేను ఒక మాట చదివితేనే అర్థమవుతుంది, కొంతమందికి ఒకవేళ ఎక్కువగా తెలియకపోవచ్చు. రండి దేవుని వాక్యంలో నుండి ప్రసంగి సొలొమోను రాసినటువంటి
ప్రసంగిలో మనం ఏం చూస్తామంటే ఆయన చక్కటి మాట రాసింది ఏంటి అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో సంతోషము చేత శోధించి చూతును. సో తన జీవితంలో ముందు దేనికి డెడికేట్ చేసుకున్నాడా అంటే సంతోషించాలి, బాగా సంతోషించాలి, ఎంతో ఆనందించాలి. ఆ కారణం చేత ఎంతగానో ప్రయాసపడ్డానని చెప్తాడు. ఆయన ఎంతో సంపాదించానని చెప్తాడు, ఎంతో అనుభవించానని 4వ వచనం చదువుతున్నాను నేను. చూడండి, నేను ప్రసంగి అంటే 556 పేజీ. ఒకవేళ ఇంకా తీనోళ్ళు ఎవరైనా ఉంటే 4వ వచనం చదువు. నేను గొప్ప పనులు చేయ పూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధమైన ఇవన్నీ చూసి ఒక మాట అంటాడు 8వ వచనంలోకి రండి మరలా. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించేదాన్ని. ఒకసారి జ్ఞానం సంపాదించాడు, వెండి బంగారాలు సంపాదించాడు. ఆ పైన మనం చూస్తూ వస్తే పశువులు ఉన్నాయి, అక్కడ ఫలవృక్షాలు ఉన్నాయి, ఇవన్నీ సంపాదించాడు. ఇంకా చివరిగా ఒక్క మాట చెప్పాలి. 10వ వచనం చదువుతున్నారు. 10వ వచనం అందరూ చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో అది ముఖ్యం. వాళ్ళ లోకంలో ఉండే వాళ్ళకి అది ముఖ్యం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఏం అనుభవించాడండి లోకాన్ని. నా కన్నులు దేన్నైతే ఆశించాయో దానికి దేన్ని అభ్యంతరం చేయలేదంట. ఇదేంటది? పిల్లలకేమో సెల్ చూడొద్దని బోధిస్తున్నాం, టీవీలు చూడొద్దని బోధిస్తున్నాం, ఆటలు చూడొద్దు, పాటలు చూడొద్దు, ఎన్నెన్నో బోధిస్తాం. ఎందుకంటే వాడు మంచిగా ఉండాలని. ఈయనంటాడు రాజు అయ్యుండి, జ్ఞాని అయ్యుండి, వెండి బంగారం, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, పశువులు, అంతేకాదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయము నా పనులను బట్టి సంతోషింపగా. సంతోషకరమైనది ఏది? ఎంత లోకాన్ని అనుభవించాడో తెలియదు, కానీ ఇక్కడ ఏం రాస్తాడంటే సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. అసలు ఆటంకం అనేదే లేదండి. ఆయన కన్నులకు బ్రేక్ లేదు, కాలుకు బ్రేక్ లేదు, చూపుకి బ్రేక్ లేదు, హృదయానికి బ్రేక్ లేదు, దేనికి లేదు ఆటంకం. ఆయన ఇష్టం. ఎవరండి ఆయన? రాజుగారు. ఎవరి పేరు? సొలొమోను. మోషేకి ఏమి తక్కువ? సొలొమోనుకి ఆ విధమైనటువంటిది ఉంటే వీటిలో మోషేకి ఏమి తక్కువ? అయితే మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? ఇవన్నీ అనుభవించడానికి వరల్డ్లీ ప్లెజర్స్ ఉన్నాయి చూసారా? లోకంలో ఉండేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము అని వేటిని గురించి అయితే చెప్తామో దాన్ని ఏది కానీ నాకు అక్కర్లేదనుకున్నాడు. ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతులు, హోదా, అంతస్తు, స్టేటస్, ర్యాంకు, లేదంటే ఇన్ఫ్లుయెన్సు, అంతేకాకుండా ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, ఈ విధంగా ఉన్నటువంటి వాటిలో నాకు ఏవి కూడా అక్కర్లేదు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకోవడం వల్ల అది ఎరగక లోకములు అనేకులు వాటి కొరకై ప్రయాసపడుతున్నారు. ఎరిగినటువంటి మనం కూడా చాలాసార్లు దారి తప్పుతున్నాం వాటి కొరకు. అయితే మోషేను గురించి మనం చూసేది ఏంటంటే ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఏంటది? స్టేటస్ కానీ, ర్యాంక్ కానీ, అధికారం కానీ, ఆ యొక్క సంతోషం కానీ, ఆ వరల్డ్లీ ప్లెజర్స్ కానీ, ఇవేవి కానీ ఈ మూడు కూడా ఏంటి? ఆ మూడును, ఒకటి స్టేటస్సు, రెండోదేమో సంతోషము, మూడోదేమో పొజిషన్స్ అంటే ఆస్తి, ఐశ్వర్యము. ఈ మూడిటిని కూడా ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఆయన విడిచిపెట్టాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకైనా ఒప్పుకొనలేదు అని ఆ చిన్న మాటలో ఈ మూడు ఉన్నాయి. సరే, ఇవి కాదన్నా వాళ్ళు ఏం చేయాలి? ఇంతకంటే బెటర్ ఏదైనా ఉందేమో చూసుకోవాలి.
ఉద్యోగానికి రిజైన్ చేశాము అని అంటే ఏమన్నారంటే ప్రార్థన అంటే ఓ ఇది బాగా కలిసి వస్తుందేమో అనుకున్నారు మా వాళ్ళందరూ. నేను ఎప్పుడు బ్యాంకులో ఎప్పుడూ 5 సంవత్సరాలు ఉండగా జస్ట్ చివరిలో ఉద్యోగానికి రిజైన్ చేస్తే అందరూ అనేది ఏంటంటే దానికంటే ఇది ఇంకా లాభమేమో, ఇందులో బాగా కలిసి వస్తాయేమో. సహజమే కదా, ఎవరమైనా ఏదన్నా ఒకటి విడిచిపెడుతున్నామంటే ఎప్పుడు విడిచిపెడతాం దాన్ని, దానికంటే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు విడిచిపెడతాం. ఈయన ఇప్పుడు మనం ఇవి విడిచిపెట్టాడు కదా, ఆస్తి ఐశ్వర్యము అందచందాలు లేకపోతే ఆస్తి పాస్తులు ఆ యొక్క స్టేటస్ ర్యాంకు ఇవన్నీ విడిచిపెట్టాడు అన్నాం కదా. మరి వాట్ ఈజ్ హిజ్ చాయిస్ అంటే ఆయన కోరుకున్నది ఏమిటి, ఆయన ఏమి కోరుకున్నాడు? మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చూసామంటే ఆ 24వ వచనం నుండి చదువుతూ వచ్చినప్పుడు ఆయన 24వ వచనములో విశ్వాసమును బట్టి ధనము విడిచిపెట్టాడండి. ఐగుప్తులో ఉండే సకల ఐశ్వర్యాలు విడిచిపెట్టాడండి, తనకుండే అన్నీ విడిచిపెట్టాడు. మరి ఏమి కోరుకున్నాడయ్యా అంటే అతడు ప్రతిఫలముగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అది ఎవరైనా నింద కోరుకుంటారా, అవమానం కోరుకుంటారా? ఇంకొక మాట కూడా ఉంది, క్రీస్తు విషయమైనటువంటి నింద అని. నేను చదువుతాను ఒక్క ప్లీజ్. ఆ కింద రాస్తాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. సో ఏం కోరుకున్నాడు? ఒకటి నింద, రెండోది ఏంటి? శ్రమ. సో క్రీస్తు విషయమైనటువంటి నింద, అదే సమయంలో దేవుని ప్రజలతో సహవాసం అంట. ఇది వినడానికి చాలా బాగుంది ఈ రోజున. దేవుని ప్రజలతో సహవాసం అంటే మనం చెప్తుంటాం కదా, ఇక దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు నిక్కర్లేదు, ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటున్నాను, ఇంతకుముందు సరైన బట్టలు ఉండేవి కాదు, ఇప్పుడు 15 జతల బట్టలు ఉన్నాయి, లేదా అంత బంగారం కొనుక్కున్నాం, ఇది అనుకుంటున్నాం. కానీ ఆ రోజున దేవుని ప్రజలు అలా లేరు. రండి, నిర్గమాకాండం ఎప్పుడు ఏ స్టేజిలో సేవకులను చూస్తే తెల్ల బట్టలు వేసుకున్నారని అందరూ సేవకులు వస్తున్నారే, అలా కాదు ఈయన. అవి చూడలే, లేకపోతే వీళ్ళకి బాగా పెడుతున్నారు, బాగా డబ్బులు ఇస్తున్నారు, ఇది చాలామందికి ఇది మంచి పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. అటువంటిది ఏమీ ఈయన కోరుకోలే. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఆయన దేవుని ప్రజల యొక్క సహవాసం కోరుకున్నాడని, శ్రమలు కోరుకున్నాడని, నిందలు కోరుకున్నాడని మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు ఆ రోజున ఎలా ఉన్నారు? నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా నడుచుకుందాం. చూడండి దేవుని ప్రజలు ఏం బాధ అనిపిస్తున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల పక్షముగా చాలా కుయుక్తిగా ప్రవర్తన చేస్తున్నారు. తర్వాత ఉంది 11వ వచనములో వారి మీద పెట్టిన భారములు. సో భారంతో ఉన్నారు. తర్వాత చూద్దాం 12వ వచనములో ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టి, సో శ్రమ పడుతున్నారు, భారం అనిపిస్తున్నారు, యుక్తిగా ఉన్నారు. 13వ వచనం ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా. సో వీళ్ళ పొజిషన్ ఎలాగుంది ఇప్పుడు చెప్పండి, స్టేట్ ఆఫ్ కండిషన్ ఇశ్రాయేలీలు ఎలాగుంది? అర్థమైంది అందరికీ? అర్థమైంది. చాలా కఠినముగా హింసించబడుతున్నారు, బాధించబడుతున్నారు, అప్రెషను డిప్రెషను కనుక అణగదొక్కబడుతున్నారు, కఠినమైన సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా చూద్దాం రండి. 2వ అధ్యాయం 23వ వచనములో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తులో చనిపోయాను, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి. అంటే వెట్టి పనులు అంటే ఏంటంట? గొడ్డు చాకరీ. బాల్యంలో నేను మా చిన్నప్పుడు పల్లెటూరులో ఎవరైనా చనిపోతే గొయ్యి తవ్వేవాడిని, కట్టెలు తెచ్చేవాడిని. చూసారా ఏమని ఊరాళ్ళని? వెట్టోళ్ళు. వాళ్ళ పని అది. ఏది తగలబెట్టడం, కట్లు మోసుకొస్తాం, గొయ్యి అవడం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఏం పనులు చేస్తున్నారట? వెట్టి పనులు. వాళ్ళ పశువుల కాపర్లు అయితే వాళ్ళు ఇటుకలు చేయవలసి వస్తుంది, వాళ్ళకి ఇష్టం లేని పని చేయవలసి వస్తుంది. ఇన్ని రకాలుగా వాళ్ళ ఇంకా అంటాడు
తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా ఏడ్చేదానికి కూడా ఓపిక లేకుండా ఉన్నారు. నెమ్మదిగా గొనుక్కోవలసిందే తప్పితే ధైర్యంగా అంటానికి లేదు. 3వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి. సో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఐగుప్తులోనున్న నా ప్రజలను బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ముని కష్టపెట్టు వారిని బట్టి వారి మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇన్ని రకాలైనటువంటి బాధలతో ఉంటే వాళ్ళతో సహవాసం కావాలంట. ఎవరికి? మోషే గారికి. అసలు ఏమైనా తలకాయ ఉన్నవాడు ఎవడన్నా మెడకాయ ఉన్నవాడు కోరుకుంటాడో చెప్పండి? ఒకవేళ తలకాయ ఉండి అందులో బ్రెయిన్ ఉన్నవాడు ఎవడైనా ఐగుప్తు ఎక్కడ, ఫరో కుమారుడు ఎక్కడ, అక్కడ ఉండే ఆస్తి ఏంటి, అక్కడ ఉండే ఐశ్వర్యం ఏంటి, ఇక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలీలతో సహవాసం కోరుకున్నాడంటే ఏంటి? ఇంకా మనం చూస్తాము, పోని వాళ్ళు ఏమైనా భక్తిపరులా, ఇశ్రాయేలీలు ఏమైనా చాలా భక్తి కలిగిన వాళ్ళు, దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు అని అంటానక వాళ్ళ గురించి కనుక మనం చూస్తూ వస్తే, వాళ్ళ ప్రవర్తన చూస్తూ వస్తే, వాళ్ళ బిహేవియర్ చూస్తూ వస్తే, ఈ 10 మార్లు వారు నన్ను శోధించిరి అంటారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఎన్నిసార్లు అండి? 10 సార్లు. ఇప్పుడు అవన్నీ 10 చెప్తే నాకు గంట అయిపోదు. సో వారు ఈ విధముగా మొదట నుండి కూడా, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది, మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. కొంచెం శ్రమ వస్తే 3 రోజులు అక్కడ వాటర్ లేదు, వాటర్ లేకపోతే మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. నీళ్లు మారాగా ఉంటే ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. భోజనం సరిగా లేకపోతే ఐగుప్తులోకి వెళ్ళిపోతాం. వాళ్ళ నైజం గురించి 2 మాటలు చెప్తా. వాళ్ళు అంటండి, వాళ్ళ గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు మోషేని ఏమడిగారంటే, వాళ్ళు మా మీద తీర్పరిగా నాయకుడిగా నిన్ను ఎవరు నియమించారు? ఉందా లేదా అన్నారు. సో దేవుడిచ్చినటువంటి నాయకుడు వాళ్ళకి చెప్పండి నచ్చలేదు. దేవుడు పంపించిన నాయకుడు నచ్చలేదు. వాళ్ళ స్వభావం చెప్తున్నా. ఆ తర్వాత దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారం వాళ్ళకు కురిపించాడు. మన్నా. ఏంటది? మన్నా. చవిసారం లేని అన్నము మాకు అక్కర్లేదు. పదం కరెక్ట్ పదం చెప్పండి. చవిసారం లేని. చవిసారం తర్వాత రండి, సంఖ్యాకాండం చెప్పాలి. వాక్యం ఎరిగిన వాళ్ళు అయి ఉండాలి. ఎక్కువ చదవండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. అక్కడ అంటారో ఏం పేరు, దేవుడు దేవదూతలు తినే మన్నా కురిపిస్తే ఏం పేరు పెట్టారో తెలిసండి వాళ్ళు అంటారు ఇక్కడ. వాళ్ళు అది 5వ వచనంలో ఉంది. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించిద్రు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. ఇప్పుడు చదవండి కనీసం. సవిసారం లేని అన్నము మాకు అసహ్యమైనది. ఆ పదం పట్టలే నాకు. అక్కడ ఏముంది? అసహ్యం. అస్సలు పదం చదవలే. చవిసారం లేనటువంటి అన్నము మాకు అసహ్యమైనది. దేవుడిచ్చిన అన్నం ఏం చేసిందండి వాళ్ళకి? అసహ్యంగా ఉంది. అది వాళ్ళ స్వభావం. దేవుడిచ్చిన నాయకుడు నచ్చలేదు, ఆయన ఇచ్చిన దేవుడిచ్చి పెట్టినటువంటి భోజనం నచ్చలేదు. ఇంకొకటి ఉంది. దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఆ దేశానికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అది దేవుడు పెట్టిన పేరు. వీళ్ళు ఏం పేరు పెట్టారు చెప్పండి? అది మనుషులను భక్షించు దేశం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అక్కడ 32వ వచనంలో వాళ్ళు ఏమంటారంటే, వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దేవుడేం పేరెట్టాడు? వీళ్ళకి ఎలా కనపడింది?
భక్షించే దేశం అది చాలా ఈ కాని చోటికి మమ్మల్ని ఎలా రప్పించిద్రి. అదండి వాళ్ళ స్వభావం. దేవుడిచ్చిన నాయకుడు నచ్చలే, దేవుడు పెట్టిన భోజనం నచ్చలే, దేవుడిచ్చినటువంటి దేశం కూడా నచ్చలా. ఏమండి అటువంటి వాళ్ళతోటి ఎందుకండి స్నేహం? మోషేకి ఇంకెవ్వరూ దొరకలేదా? ఇంకా కాలం గురించి 2 మాటలు చెప్తా. నిర్గమాకాండం 32 అధ్యాయం, నిర్గమాకాండం 32 అధ్యాయం. అంటే వాళ్ళ స్వభావం. మరి నిర్గమాకాండం 32 అధ్యాయంలో ఇక్కడ మనము చూస్తూ వచ్చినప్పుడు వారిని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, వారు ఎటువంటి వారట? 22వ వచనంలో ఏముందంటే, అహరోను నా ఏలిన వాడా నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను. ఎవరండి ఇశ్రాయేలీలు? ఎవరట? దుర్మార్గులు. ఎవరు పెట్టారా పేరు? అహరోను పెట్టాడు. దేవుడు ఏమన్నాడు? దేవుడు కూడా అంటున్నాడు చూడండి ఏంటంటే, వాళ్ళు విచ్చలవిడిగా తిరగడం అనేటువంటి దేవుడు చూశాడు. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వాళ్ళ దుర్మార్గులంట, వాళ్ళ విచ్చలవిడిగా తిరిగే వాళ్ళంట. 9వ వచనంలో ఉంది, ఇదిగో వారు లోబడనొల్లని, లేదా మీ బైబిల్లో ఏంటి? ప్రజలు, వారు లోబడనొల్లని ప్రజలు, విచ్చలవిడిగా తిరిగేవారు, దుర్మార్గంగా తిరిగేవారు. ఇక్కడ 78వ కీర్తనలోకి వెళితే వాళ్ళు ఎన్ని మార్లు తిరుగుబాటు చేశారు, ఆయన మాట వినలేదు, ఆయన అనుమానించారు, ఆయన మర్చిపోయారు, ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు. ఇవన్నీ రాయబడ్డాయి. ఈ అరణ్యంలో ఆహారం సిద్ధపరచగలడని వారిని అనుమానించారు అని రాయబడ్డాయి. సరే, వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారంటే మోషేను కూడా పలుమార్లు హేళన చేశారు, మాట వినలేదు. నువ్వెవడవయ్యా అన్నారు, నీ మాట రండిరా బాబు అంటే మేము రామన్నారు, వెళ్ళొద్దు అంటే వెళ్ళారు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళమన్నారు. ఈ రకమైనటువంటి ఇన్ని హేళనలు చూస్తే ఇంతకంటే పిచ్చోడు భూమి మీద ఎవడైనా ఉంటాడా అని అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఇప్పుడు మనం 2 మాటలు అయినాయి ఇప్పటికి. వేటిని విడిచిపెట్టాడో చూసాము, తర్వాత వేటిని కోరుకున్నాడో చూసాం. తనకుండే స్థానం విడిచిపెట్టాడని చూసాం. ఈ బాధలు అనుభవించేటువంటి వారితో కలిసి బాధ అనుభవించి వాళ్ళ చేత తిట్లు తిని నిందలు పడి అవమానాలు పడి, నువ్వు మా మీద అధికారం కోరుకుంటున్నావు, మేము అందరము నాయకులమే, రండిరా బాబు అంటే కోరవ కుమారులు మేము రానన్నారు, దాతాను అభిరాములు రానన్నారు. ఎవరో ఎందుకు? అహరోను మిరియాములే ఎదురు తిరిగారు. నువ్వేనేంటి, నీతోటే నేడు దావని మాట్లాడతాడు, మేము కూడా దైవజనులమే అన్నారు. ఇటువంటి ప్రజల సహవాసం కోరుకున్నాడని చూసాం. ఏమిటి కారణం? ఎందుకు సౌఖ్యం విడిచిపెట్టి ఈ బాధను కోరుకున్నాడంటే, రండి హెబ్రీయులకు రాసిన పత్రిక చివరితో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ సదుపాయాలన్నీ విడిచిపెట్టి నిందావమానం బాధ శ్రమ కోరుకుని ఈ విచ్చలవిడిగా తిరిగే ప్రజలతో వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ ఒక మాట రాస్తున్నాడు 26 చివరిలో. ఆయన ఏమంటాడు? యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అది కారణం. 3వది, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అతడు అదృశ్యమైన వారిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచి. కనుక ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏం రాశాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని ఏమీ కారణం అంటే మనం ఎరుగుదాం, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకమంతా సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే దేవుడేమన్నాడు? వెర్రివాడ ఫూల్. అది ఇంగ్లీష్లో చక్కటి పదం, ఓ ఫూల్. అది ఆ విధముగా వెర్రివాడిగా, ఫూల్గా, ప్రయోజనం లేనటువంటి వాడిగా, నశించిపోయేటువంటి వాడిగా ఆయనే పేరు పెట్టాడు. అల్పకాలము పాపభోగము. యవనస్తులు జాగ్రత్త, ఇంకా దేవుని ఎరగకుండా ఈ వయసు, ఈ సదుపాయాలు, ఈ ఎంజాయ్మెంటు ఇవి ఎప్పుడూ ఉండవు.
మీ అమ్మ మీ నాన్న ఎప్పుడూ కూడా ఉండరు. వాళ్ళు వెళ్ళిపోయాకైనా నీ బాధలు ఏంటో నీకు తెలుస్తాయి. అదేదో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. కనుక వయసు ఉండదు, ఆరోగ్యం ఉండదు, సదుపాయాలు ఎప్పుడూ ఉండవు, ఎప్పుడు ఇలానే ఉండం. ఎవరి పరిస్థితి ఏ రోజుని ఏ విధంగా మారుతుందో తెలియదు. కనుక ఇక్కడ రాసిన మాట ఏంటంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. కనుక దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడని చూస్తున్నామంటే కావలసినవన్నీ విడిచిపెట్టి ఈ రోజుని మనం దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో పరుగులెడుతున్నామో దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఈ సదుపాయాలు, పదవులు, ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు సంఘాల్లో కూడా చాలా చోట్ల వీటి కొరకై మనం వేటి కొరకైతే పరుగులెడుతున్నామో ప్రయాసపడుతున్నామో వాటన్నిటినీ ఏం చేశాడండి? విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి పెట్టాడు. ప్రభు బల్లలో ఏకీవించకముందో ఏం విడిచిపెట్టాం మనం? పరలోకం కొరకై, ఆ ప్రతిఫలం కొరకై, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము కొరకై మోషే ఏమి విడిచిపెట్టాడో తెలుసు. ఎక్కడ ఎంత నింద అనిపించాడు, ఎంత శ్రమ అనిపించాడు అవన్నీ చదివించక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. నీ స్థితి ఏంటి, మన స్థితి ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ మనల్ని పొగిడేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి కొంతే తెలుసు. నేను ఉద్యోగానికి రిజైన్ చేసిన రోజుల్లో చోట కాలేజీ దగ్గరికి వెళ్ళి పత్రికలు పంచి పెడుతున్నాను. తెలిసిన లెక్చరర్ గారు వచ్చి ఏంటండి ఇది అన్నాడు. అంటే చెప్పాను, నేను పత్రికలు పంచి పెడుతున్నాను కదండి అన్నాను. ఏంటండి మరి మీరు సెలవు పెట్టారా అన్నాడు. సెలవు కాదండి అంటే ఆయన అంటాడు, ఏసీలోంచి ఎండలోకి వచ్చారా అన్నాడు. ఆయన వాడిన పదం ఏది? ఓ 4-5 సంవత్సరాలు ఉద్యోగం విడిచిపెడితేనే ఇంత పెద్ద పోస్ట్ అనుకుంటే మనం మోషే ఏమనుకోవాలి? ఏదో చిన్నది విడిచిపెట్టి మా ఇంటి దగ్గర ఏసీ ఉంది, ఇప్పుడు ఏసీ లేకుండా కూర్చుంటున్నాను, మా ఇంటి దగ్గర టీవీ ఉంది, టీవీ లేకుండా కూర్చుంటున్నానని మనం చాలా అతిశయిస్తాం ఇక్కడ కాసేపు కూర్చొని, నాకంటే భక్తులు ఎవరు లేరని కదా. మనలో చాలామందికి ఈ విధమైనటువంటి అతిశయం ఉంటుంది మనం చేసిన దాన్ని బట్టి. ఎక్కడండి ఏం విడిచిపెట్టాడు ఈయన? ఎలా విడిచిపెట్టాడు? మనం చూస్తున్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే మన పరిస్థితి ఎక్కడ? అబ్రాహాముని గురించి ఏం చదువుతాం మనం? అబ్రాహాముని గురించి ఏం చదువుతామంటే ఏం విడిచిపెట్టాడు? తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని. మనం అబ్రాహాము గురించి త్వరగా వరుసపెట్టి చదవాలంటే మొట్టమొదటి కల్దీల ఊరు విడిచిపెట్టాడు. ఆ తర్వాత కల్దీల ఊరు, ఆ తర్వాత హారాను లాగిపోయాడు, హారాను విడిచిపెట్టాడు. ఐగుప్తులోకి వెళ్ళాడు, మరి కనాన్లో ఉండకుండా ఐగుప్తును విడిచిపెట్టాడు, హాగరును విడిచిపెట్టాడు, లోతును విడిచిపెట్టాడు, ఇస్సాకును కూడా విడిచిపెట్టడానికి అప్పుడు నువ్వు దేవునికి భయపడ్డావు. 7 ఉంటాయి అక్కడ, అది ఇంకొకసారి ఎప్పుడన్నా. కనుక ఏమి విడిచిపెట్టకుండా ఎలా వెళ్తాం మనం? మోషేని గురించి ఏం చూస్తున్నాం? అతడు ప్రతిఫలముగా పొందబోవు దాని యందు దృష్టి నిలిపాడు. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. అతిశించడానికి ఏముంది మనలో? ఏం విడిచిపెట్టాం మనం? ఏ హోదా విడిచిపెట్టాం? ఏ అంతస్తు విడిచిపెట్టాం? ఏ సుఖం విడిచిపెట్టాం? గట్టిగా మబ్బెత్తే ఓ వాచ్య కూడుకు రారు, ఓ ప్రార్థన కూడుకు రారు, వర్షం రాకుండా సరే మబ్బేస్తే చాలు, మంచి వంక మనకి. పిల్లలు ఉంటే చిన్నపిల్లలు అయితే చాలు, వాళ్ళని కాన్వెంట్కి పంపిస్తూనే ఉంటారు, ఇక్కడికి వచ్చేవాడు మాత్రం రెండో మెసేజ్ అయిపోయే వరకు వస్తూనే ఉన్నారు. ఏంటంటే పిల్లలండి. ఎక్కడ ఏం విడిచిపెడుతున్నాం మనం? ఈ అబ్రాహాముని గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు, దానియేలు గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు, అలానే ఇంకా దేవుని వాక్యంలో పౌలు అంటాడు, సమస్తమును నేను వెంటగా ఎంచాను, ఆ ఉన్నతమైనటువంటి పిలుపున కలుగు బహుమానం పొందవల్లని సమస్తమును నేను. ఆయనకి ఏమి తక్కువ? నేను ఎబ్రియుడను, బెన్యామీన్ గోత్రంలో పుట్టాను, 8వ దినాన సున్నత పొందాను, పరిచయుడను, అనింద్యుడను. ఆయన గురించి రాస్తాడు గలతీ 1లో. ఏమంటాడంటే, నా సమాన వయస్కుల్లో యోధావారిలో నేను అందరికంటే అదుకుండా. ఆయనే చెప్తున్నాడు 14వ వచనంలో. ఇన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నప్పటికీ చివరగా చెప్పేది ఏంటంటే, దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు కలుగు బహుమానం పొందవల్లని సమస్తమును నేను. ఒక్కసారి పరీక్ష చేసుకో. ప్రభు బలలో ఏకీపించే మనం ప్రభు కొరకు ఏం చేశాం? ఒకవేళ ఏదైనా చేసుంటే అది కూడా లెక్కేనా? అది కూడా ఒక సమర్పణేనా? ఏం చేశారు ఇక్కడ మోషే కానీ అబ్రహాం కానీ? వాళ్ళు ఎందుకు? కొంతమంది మనం చూద్దాం, మనం ఎరిగిన వాళ్ళని చూద్దాం. మీలో ఎవరైనా
మదర్ తెరిసా గురించి ఆ పేరు విన్నారా? తెలుసండి. 90% వినుంటారు, ఒకవేళ 10 మందికి తెలియకపోయినా. ఆవిడ ఎక్కడ పుట్టింది? ఆయన యుగస్లోవియాలో పుట్టింది, అంటే మాసిదోని అంటారు, బైబిల్లో ఉంది. మంచి సదుపాయాలు కలిగినటువంటి దేశంలో కుటుంబంలో పుట్టింది, ఇండియాలోకి వచ్చింది, కలకత్తాలో చక్కటి కాన్వెంట్లో పనిచేస్తూ వచ్చింది. ప్రభు పిలుపుకు ముందు చక్కటి జీతం, చక్కటి పొజిషను, చక్కటి స్టేటస్ ఇవన్నీ కాదనుకుని ఒక సంస్థ పెట్టి, ఏంటంటే ఆమె చేసిన పని ఎవరి మధ్య అండి? లెప్రసీల మధ్య, కుష్ఠరోగులు. ఎవరు ఆ స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి ఎవరు కూడా పట్టుకుంటానికి వీలు కానీ ప్రజలను పట్టుకుని వాళ్ళు ముద్దు పెట్టుకుని వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి సబ్బులు స్నానాలు మొత్తం సమస్తము, ఎటువంటి సమర్పణ, ఎటువంటి త్యాగం ఏమీ లేక కాదు. పోనీ అలాగని ఏమన్నా గోల్డ్ మెడల్ ఇస్తారంటే మత ప్రచారం చేస్తుందనే నిందలు, అవమానాలు, ఇప్పటికీ కోర్టు కేసులు ఆ స్థలాల గురించి. ఆమె అంత సమర్పణ చేసింది, ఎంత త్యాగం చేసిందండి. ఆ కుష్ఠరోగులను పట్టుకుంటూ పోయే, ఆ డ్రైనేజీలో తిరిగే వాళ్ళని పట్టుకునే, వాళ్ళ బట్టలు మార్చే, స్నానం చేయించే, తలదువ్వే, నూనె రాసే. ఏమిటి కారణం? ఏంటది? బహుమానముగా పొందబోయే. ఎక్కడ ఉంది మన సమర్పణ? ఎక్కడ మనం ఏం చేసాం? ఇంకా అంత ముందుకు వెళ్ళి చూస్తే మీలో కొంతమంది చదివి ఉంటారు, విలియం కేరీ గారు. విలియం కేరీ ఆయన ఇండియాకి మిషనరీగా వచ్చాడు. ఆయన గురించి మనం ఏం చూస్తాం? అన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు. లండన్లో ఉండేటువంటి సదుపాయాలన్నీ విడిచిపెట్టుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకు చనిపోతే తీసుకెళ్లేవాళ్ళు లేరు, స్థలం ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన రాస్తారు పుస్తకంలో, తాటి కమ్మకి కట్టుకుని లాక్కెళ్ళాడట. భార్య చనిపోయింది, కానీ ఎక్కడగాయన ఆయన ఉద్దేశంలో మాత్రం మార్పు. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించాడు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు, బైబిల్ అనేకమైన భాషల్లో మార్చాడు, ఎన్నో భాషలు నేర్చుకున్నాడు, సువార్త చేశాడు, కలకట అంతా తిరిగాడు. ఎంతోమందికి ఈ రోజున అక్కడ ఆ శరంపురం ఆ యొక్క యూనివర్సిటీలో డిగ్రీ అంటే, ఆ యూనివర్సిటీలో ఈ రోజున కూడా మనం ఏదైనా ఒక బీటీహెచ్ కానీ ఎంటీహెచ్ కానీ చేసి ఒక డిగ్రీ తీసుకుంటే ఐగుప్తులో ఉండే సకల విద్యల కంటే గ్రేట్గా తలస్తుంటారే. ఎవరు స్థాపించారు? ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు, ఎంత సమర్పణ చేశాడు. బిడ్డను పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, అన్నీ విడిచిపెట్టి వచ్చారు. ఇటువంటి వాళ్ళు ఇంకా మన దేశంలో తోమా రోడ్ల మీద చంపినట్లుగానే ఆఫ్రికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చైనాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేశారు వీళ్ళందరూ? మీరందరూ భగత్ గారి యొక్క సాక్ష్యం చెప్పుకుంటారు. ఆయన ఎవరు? ఆయన ఆస్తి ఏంటి? ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు టైంలోనే వాళ్ళ నాన్నగారు #1 కాంట్రాక్టర్. ఆ ఎయిర్పోర్టు, అది బేగంపేట కాదు, అది ఏంటది, బొంబాయి ఎయిర్పోర్ట్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి పేరు ఏదో ఉంటుంది. అది వాళ్ళు, అంటే వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్ దానికి. సో మరి ఏమైంది? బాంబేలో వీధి వీధికి తిరిగారని మనం సాక్ష్యం చదువుతున్నాం కదా. ఎందుకు చేశారు వీళ్ళందరూ? ప్రతిఫలముగా పొందబోయేటువంటి మహిమ మనం ఎరుగుదాం. మనం పొందబోయేటువంటి మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కానీ ఏం శ్రమ పడుతున్నాం మనం దేవుని కొరకు? ఎంత సమర్పణ చేస్తున్నాం, ఎంత త్యాగం చేస్తున్నాం? నీ సమయమా, నీ ఆరోగ్యమా, నీ డబ్బా, నీకుండేటువంటి ఆయుష్కాలమా, ఏని దేవుని కొరకు సమర్పణ చేసి ఏమని చెప్పి ప్రభు యొక్క శరీరక్తాలు ఏకీపిద్దాం. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. భక్తులను చూస్తున్నాం, ఇంకా ఎంతమంది నేను చెప్పొచ్చు, అయితే అంత అవకాశం కాదు, మన టైం కూడా పాటించాలి. కనుక మనము మోషేని గురించి చూస్తూ వచ్చినప్పుడు అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. కారణం ఏంటంటే ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానమందు. సో యవనస్తులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ, మన సమర్పణ కానే కాదు. ఇంకా మనం విడిచిపెట్టవలసి ఉంది, ఇంకా మనం నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా మనం హత్తుకోవాల్సి ఉంది, ఇంకా మనం చేయవలసి ఉంది. ఏ వయసులో ఉన్నవారైనా సరే, ఏ వయసులో ఉన్న సరైనా సరే, మరి వయసు ఏమి ఆటంకం కాదు మనకి. దృశ్యమైన వాటిని నిదానించి చూడక ఏం చేశారట వాళ్ళు? అదృశ్యమైన వాటిని నిదానించి చూసినారు. కనుకనే వారి గురించి ఈ రోజును కూడా చదువుతున్నాం. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు ఏం కోరుతున్నాడు, ఏం విడిచిపెట్టమంటున్నారు, ఏ సుఖం, ఏ సౌఖ్యం, ఏ సదుపాయం, లేదంటే అది కులమో, మతమో, జాతో, డబ్బో, లేకపోతే శరీరమో, బిడ్డలో, మనవలో, మనవరాల్లో, ఇల్లు, వాకిలి ఏదైనప్పటికీ కూడా ప్రభు కొరకై ఏది ఆటంకంగా ఉంటుంది? దేవుని సన్నిధిలో అనుభవించకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఏది ఆటంకంగా ఉందో దయచేసి మనము వింటూ వచ్చాం. మోషే
అటువంటి భాగ్యం మనం పొందాలంటే, పరలోకంలో భాగ్యం పొందాలంటే, దేవునితో సదాకాలం ఉండాలంటే ఇప్పుడే విడిచిపెట్టకుండా విడిచిపెడదాం. ఏం విడిచిపెట్టాలో అవి విడిచిపెడదాం, ఏం ఎత్తుకోవాలో అవి ఎత్తుకుందాం. మన వయసు ఎంత అండి? ఇప్పటికే చాలా కాలం మనలో చాలామందికి 3/4 కాదు 90% అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 3/4 అయిపోయిన వాళ్ళు ఉన్నారు, హాఫ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఎందుకండి? ఏ పాకిస్తాన్లో బాంబు ఎత్తి ఈరోజు కూడా ఏమైందని జరగవచ్చు. కనుక ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు, ఏ కరోనా వస్తుందో తెలీదు, దాన్ని మించింది వస్తుందో తెలీదు. ఎంతకాలం నిర్భయంగా ఉంటాం మనం? లోబడదాం, త్వరగా విడిచిపెడదాం, చక్కపరుచుకుందాం, యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరక్తాల్లో ఏకీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం.